సోషల్ మీడియాలో సన్ రైజర్స్ హైదరాబాద్ని బ్యాన్ చేయాలంటూ గోల నడుస్తుంది. అది మామూలు రచ్చ కాదు. ఐపీఎల్ టోర్నమెంట్లో అద్భుతంగా దూసుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రమాదంలో పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మీద 5 ఏళ్ల పాటు నిషేధించాలని సోషల్ మీడియాలో మామూలు ట్రోలింగ్ జరగడం లేదు. కావ్య తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఈ గొడవ తారాస్థాయికి చేరింది. ఇంగ్లాండ్ నిర్వహిస్తున్న ది 100 వేలంలో అబ్రార్ అహ్మద్ను కావ్య కొనుగోలు చేయడంపై పెద్ద పెంటైంది. ఇక భారత క్రికెట్ అభిమానులు ఊరుకుంటారా? ట్రోలింగ్లో దుమ్ము లేపుతున్నారు. సన్ రైజర్స్ జట్టును బ్యాన్ చేయాలంటూ బీసీసీఐని కోరుతున్నారు. డబ్బులిచ్చి కొనుగోలు చేయడమేంటని నిలదీస్తున్నారు. వెంటనే బీసీసీఐ యాక్షన్ తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. కావ్య మాత్రం పాక్ ఆటగాన్ని ఎగబడి కొనుగోలు చేయడంపై తీవ్రంగా ట్రోల్ జరుగుతుంది. ఇండియాకు సంబంధించిన ఏ ఫ్రాంచైజీ కూడా పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేయలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. పాక్కు చెందిన స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్ రైజర్స్ టీం 2 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆరెంజ్ ఆర్మీపై పెద్ద యుద్ధమే జరుగుతుంది. సీఈఓ కావ్య ప్రధాన కోచ్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అబ్రార్ను ఎందుకు తీసుకున్నారని ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురుస్తోంది. అంతేకాదు భీకరమైన ట్రోలింగ్ కూడా నడుస్తుంది. అబ్రార్ను తీసుకోవడంపై ప్రధాన కోచ్ వెటోరీ పూర్తిగా వివరించారు. వేలంలో ఆదిల్ రషీద్ను తీసుకోలేకపోయాం. మేము ఒక్క విదేశీ స్పిన్నర్ని తీసుకోవాలని భావించాం, కానీ రషీద్ను మిస్ చేసుకున్నాం. తర్వాత మిగతా 4గురిలో మెరుగైన స్పిన్నర్ అబ్రార్ ఒక్కరే ఉన్నారు. అందువల్ల అతడిని తీసుకోవాల్సి వచ్చిందని వెటోరీ వివరించారు. అనంతరం భారత్ పాక్ సంబంధాలపై వెటోరీని అడిగే క్రమంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాక్ క్రికెటర్ల ఎంపిక విషయమై కోచ్లు కానీ మేనేజ్మెంట్కి కానీ వేలానికి ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ చెప్పుకొచ్చారు కొందరు. ఇదిలా ఉంటే తొలుత ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ముంబైలో ఉగ్రదాడులు జరగడంతో భారత్ పాక్ మధ్య సంబంధాలు తెగిపోయాయి. ముంబై దాడులతో పాక్ క్రికెటర్లపై బ్యాన్ వేశారు. ఇక అప్పటి నుంచి పాక్ క్రికెటర్లను ఐపీఎల్ తీసుకోవడాన్ని నిషేధించారు. అంతేకాదు పాక్ ద్వైపాక్షిక సిరీస్లు బంద్ అయ్యాయి. భారత్ పాక్ తలపడాలంటే ఒక ఐసీసీ టోర్నీలోనే మాత్రమే ఢీకొంటాయి. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కావ్య మారథాన్ తీసుకున్న నిర్ణయంపై భారత అభిమానులు, ఐపీఎల్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. చూడాలి మరి క్రికెట్ నియంత్రణ మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక మార్చి 28 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. అది కూడా తొలి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మధ్యనే. ఈ క్రమంలో ఇలా జరగడం ఏంటని అటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఐపీఎల్లో సన్ రైజర్స్ ఉంటుందా లేదా అనేది ప్రతి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఒకవేళ సన్ రైజర్స్ మీద బ్యాన్ వేస్తే 5 ఏళ్ల నిషేధం తప్పదు. చూడాలి బీసీసీఐ నిర్ణయం ఎలా ఉంటుందో. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంచలనమే అని చెప్పాలి. ఒకవేళ బ్యాన్ వేస్తే ఇక సన్ రైజర్స్ మాత్రం 5 ఏళ్ళు ఐపీఎల్కు దూరంగా ఉండాల్సిందే. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.